నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్టు భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అయితే ఇదే శుభ సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో చిత్రమైన క్రెడిట్ వార్ మొదలైంది. నాడు ఈ ప్రాజెక్టును బ్రెయిన్లెస్ ప్రాజెక్టు అని విమర్శించి రైతులను తప్పుదో పట్టించి కేసులతో అడ్డుకోవాలని చూసిన నాయకులు నేడు విమానం ల్యాండింగ్ టైంలో ఇది మా ఘనత అంటూ పోస్టర్లు వేసుకోవడం చూస్తుంటే ప్రజలు విస్తుపోతున్నారు. నాడు చంద్రబాబు విజన్తో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టును అడుగడుగునా అడ్డుకుని 5 ఏళ్లలో శంకుస్థాపన రాళ్లతోనే కాలక్షేపం చేసిన వైకాపా జగన్ నేడు అదే ప్రాజెక్టుపై అధికారం పోయాక మమకారం ప్రదర్శించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? పని ఎవరిది? పేరు కొట్టేయాలనే కక్కుర్తి ఆలోచనలు ఎవరివి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు బీసెట్టి బాబ్జీ గారు, ఏపీ లోక్సత్తా అధ్యక్షుడు విజయనగరం నుంచి ప్రణవ్ గోపాల్ గారు, విఎంఆర్డీఏ చైర్మన్ విశాఖపట్నం నుంచి. ముందుగా బాబ్జీ గారు, అశోకుడు చెట్లు నాటించెను అని మనం చదువుకున్నాం కదా, భవిష్యత్తులో భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు కట్టించెను అంటే ఎవరని చెప్పాలి? శర్మ గారు, ముందుగా మీకు, ఈటీవీ ప్రేక్షకులకి, ప్రణవ్ గోపాల్ గారికి అందరికీ ముందుగా నమస్కారాలు. ఒక భారతదేశం రేపు ఆగస్టు 1వ తారీఖు కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప ఘట్టం జరగబోతూ ఉంది. అన్నిటికన్నా మించి ఉత్తరాంధ్ర ఒక గేమ్ చేంజర్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూస్తున్న క్రమం ఎంత గొప్పది అంటే, ఒక పైకి మత్స్యకారులు, ఒక పైకి ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో గ్రామీణ పట్టణ ప్రాంతాలు అంటే అభివృద్ధి చెందాలి. రేపు విమానాశ్రయం వస్తే ఇక్కడ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే బీజేపీ ప్రభుత్వం అంత అద్భుతంగా దీన్ని నిర్మించి తయారు చేసి ప్రజల ముందు పెట్టాలని ఆలోచన చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి పరకాయ ప్రవేశం చేసిన తర్వాత ఆయన చెప్పిన మాటలు ఈరోజు ప్రజల చెవుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఏం చెప్పింది ఆ రోజు ఆయన? ఎర్ర బస్సు రాలైనటువంటి ప్రాంతంకి ఎయిర్ బస్సు ఎందుకని అడుగుతున్నారు మా కార్యకర్తలు అని చెప్పారు. మళ్ళా అదే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఇంకో మాట ఏంటి? మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవసరమైతే కోర్టుకు వెళ్ళైనా సరే మీ భూములు మీకు తిరిగి ఇప్పించేస్తానని చెప్పారు. ఈరోజు మన దగ్గర అందరి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. తర్వాత అసలు ఇది అవసరం లేదని చెప్పారు. ఇంకొక మాట ఏం చెప్పాడు ఆయన? మధ్యాహ్నం 12 తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఈగలు తోలుకుంటున్నారని చెప్పాడు ఆయన. ఈరోజు ఎలా మాట్లాడతారు? ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు మీరు అన్నట్టు అశోకుడు చెట్లు నాటించారని గర్వంగా చెప్పుకోగలుగుతాం. కానీ జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయం నిర్మించారని ఎలా చెప్పడానికి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో రాకముందు తెలుగుదేశం పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి అధికారం పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే పనులు చకచకా జరిగాయి. ఈరోజు ప్రారంభోత్సవం కావాల్సినటువంటి ఏర్పాట్లు చాలా ఘనంగా నిర్వహించుకునే పరిస్థితికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అన్ని మాటలు మాట్లాడుకోవాలి? ఆ రోజు వ్యతిరేకించిన తర్వాత ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చిన చేసిన పనులేంటో ప్రజలకు తెలుసు కదా. ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో కానీ, లేకపోతే చకచకా జరగాల్సినటువంటి కార్యక్రమాల విషయంలో కానీ నాలిపాటు జరిగింది, నత్తనడక నడిచింది. దాన్ని శరవేగంతో పూర్తి చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేసింది. శర్మ గారు, అన్నిటికన్నా ప్రజలు ఈ రోజుకి వచ్చి ఇంకా దాదాపుగా ఒక 90% పైచిలకు ఎక్కడ కూడా 99.9% పనులు ఇబ్బందులు లేకుండా కేవలం రోడ్లు తప్ప మిగతా అన్ని రెడీ తయారు చేసుకోగలిగారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి అసలు ఏమాత్రం తగదు. అలాగే ఆయనకు అధికారంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ కోసం చెప్పారు, దానికి కేటాయింపులు ఏం చేశారు? అలాగే రోడ్ల కోసం ఏం చేశారు? ఇవేం చేయలేదు శర్మ గారు. చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన ఖాతాలో వేసుకుందామని అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసింది అన్న దానిపైన ప్రజలకు తెలుసు. ఆ శరవేగంతో పూర్తి చేయడానికి చాలా పెద్ద ఎత్తున పనిచేశారన్నది ప్రజలందరూ వాస్తవాన్ని తెలుసు. శర్మ గారు, రైట్. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి జగన్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం, వేరే చోటుకి ఎందుకు పోవాలి? ఇది ఏ రకంగా న్యాయం? పక్కనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది. 150 కిలోమీటర్ల అవతలనే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని. మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది. పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడ నుంచి భూములు తీసుకొని పోవాలట. 980 ఎకరాలు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు పక్కనే దాదాపుగా 1000 ఎకరాల భూమి
నేవీ వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళ సొంత భూమి, పోర్ట్ ట్రస్ట్ భూమి, అన్ని గవర్నమెంట్ కి సంబంధించిన భూములే. కేరళ ఎయిర్పోర్ట్ 800 ఎకరాల లోపే, చెన్నై ఎయిర్పోర్ట్ 1280 ఎకరాల లోపే, బాంబేలో ఎయిర్పోర్ట్ కూడా 2000 ఎకరాల లోపే బాంబే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. పక్కన విశాఖపట్నం ఎయిర్పోర్టును అభివృద్ధి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. పక్కన చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా పెద్దదిగా కూడా చేసే పరిస్థితి ఉంది. బాంబే ముంబై ఎయిర్పోర్ట్ కన్నా కూడా ఇంకా పెద్దదిగా చేసే అవకాశాలు, పరిస్థితులు అన్ని కూడా పక్కనే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు ఉన్నాయి. ఎస్ ప్రణవ్ గారు, ఇలా మాట్లాడిన అదే వ్యక్తి, అతడి పార్టీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, ఏం ప్రచారం చేసుకుంటున్నారు? ముందుగా ఈటీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా శర్మ గారికి, బాబ్జీ గారికి అందరికి కూడా నమస్కారాలు. ఒక సామెత ఉందండి, చెల్లికి జరిగింది పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని. ఏదైతే ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో 2014లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన పెట్టారో, పెట్టిన దగ్గర నుంచి కూడా ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ కానివ్వండి, అదేవిధంగా అనుమతులు కానివ్వండి అన్నీ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు 2014వ తేదీన 2వ నెలలో ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం కూడా జరిగింది. ఇది అయిన తర్వాత మళ్ళీ ఏదైతే 2024లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఉత్తమ ప్రాంతంగా మార్చే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలి. ఏదైతే ఈరోజు విదేశీ పెట్టుబడిదారులందరూ కూడా ఈరోజు రావడం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే గూగుల్, టీసీఎస్, కాంజినెంట్ అనేక ఐటీ పరిశ్రమలు కూడా విశాఖపట్నం ప్రాంతానికి వస్తున్నాయి. అదే రానున్న రోజుల్లో కూడా అనేక విదేశీ పెట్టుబడులు అన్నీ కూడా విశాఖపట్నం ప్రాంతానికి వస్తున్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. ఆ రోజు చిత్తశుద్ధితో మేము తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆగస్టు 1వ తేదీన ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఒక పండుగ వాతావరణం, ఏదైతే ఈ యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తున్న తరుణంలోని ప్రతి ఒక్కరు అనకాపల్లి కానివ్వండి, విజయనగరం కానివ్వండి, అరకు కానివ్వండి అన్ని ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఈరోజు వస్తున్నారు. ఈరోజు ప్రజలకి తెలుసు, చరిత్రకు తెలుసు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరి హయాంలో వచ్చిందన్నది. ఈరోజు ఏదైతే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా తెలుస్తుంది ఎవరి హయాంలో వచ్చిందన్నది. అటువంటి గూగుల్ని కూడా ఈరోజు విశాఖపట్నం ప్రాంతానికి తీసుకురావడం కూడా జరిగింది. సో ప్రజలు ఇటువంటి కళ్ళబొల్లు మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఇటువంటి క్రెడిట్ చోరీలు ఎన్ని చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మంత్రి వాళ్ళ శ్రీ నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఓకే బాబ్జీ గారు, రాష్ట్ర ఆర్థిక రాజధాని లాంటి విశాఖకు సమీపంలో భోగాపురం వద్ద ఎందుకు అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం? దీన్ని ఉత్తరాంధ్ర అభివృద్ధి తోరణం అని ఎందుకు అంటున్నారు? తప్పనిసరిగా ఇప్పుడు మన నదీ తీర ప్రాంతాల్లో పెద్ద ప్రాంతం ఉంది, గిరిజన ప్రాంతం ఉంది, మైదాన ప్రాంతం ఉంది, పల్లప ప్రాంతం ఉంది. అన్నిటికన్నా ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది. దీనికి ఇంకో రూట్ మ్యాప్ ఏం కావాలి? పక్కన విశాఖపట్నం ఒక హైదరాబాద్ లాగా, ఒక ఢిల్లీ లాగా, ఒక బాంబే లాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. దీనికి అనుసంధానంగా భవిష్యత్తులో రేపు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు జిల్లా, మరి ట్రైబల్ ఏరియాలు అభివృద్ధి చెందాలనుకుంటే గ్యారంటీగా ఒక ఏదో ఒక అంశం ఉండాలి. ఇప్పుడు టీసీఎస్ వస్తే మనం ఏమనుకుంటున్నాం? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తే ఏం అభివృద్ధి అనుకుంటున్నాం? ఆర్సెల్ మెటల్ వస్తే అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపుగా ప్రపంచ దేశాల్లో మనం తీసుకుంటే ఒక 39th ర్యాంక్ ఉన్నటువంటి అద్భుతమైన అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడికి వస్తున్నప్పుడు, ఎక్కడ హైదరాబాద్లో పెట్టుబడిదారులంతా వచ్చి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి రావడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే, సరాసరి ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే దిగిన తర్వాత విశాఖపట్నంతో పాటుగా విజయనగరం, శ్రీకాకుళం, మరి పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురంలో టూరిజం పెరిగేలంటే గ్యారంటీగా మనం ఆనందపడతాం. ఈరోజు మనం బెంగళూరు వెళ్తున్నాం. ఒక ఈషా ఫౌండేషన్ తాలూకా టూరిజం స్పాట్ ఉంది. కొన్ని లక్షల మంది వెళ్తున్నారు. టూరిజం అభివృద్ధి చెందాలి. అలాగే అనంతపూర్లో ఒక పుట్టపర్తి తీసుకున్నాం, లేకపోతే మరి మహారాష్ట్రలో షిరిడి సాయి కేంద్రం తీసుకున్నాం. ఇవన్నీ టూరిజం స్పాట్ల కింద పెరుగుతూ దేవాలయాలతో పాటు అనేక స్పాట్లు పెరిగితే గ్యారంటీగా మన దగ్గర నదీ ప్రవాహ జలాలు ఉన్నాయి, మరి డ్యాములు ఉన్నాయి. చూడటానికి పర్యాటకం ఎంతో అద్భుతం. ఇప్పుడు మనం ఏమడుగుతున్నాం? ఉత్తరాంధ్రలో సినీ పరిశ్రమ తరలి రావాలని అడుగుతున్నాం. ఒక పక్క సముద్రం, మరొక వైపు పర్యాటక రంగం, మరొక వైపు ఆ కొండల ప్రాంతాలు. ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే
గొప్ప విమానాశ్రయం ఉంటే వచ్చిపోయేటోళ్ళు కొత్త పరిశ్రమలు. ఇంకా మన అదృష్టం ఏంటంటే 136 ఎకరాల్లో అశోక్ గజపతిరాజు గారు మాన్సాస్ నుంచి ఎడ్యూసిటీకి భూమిని కేటాయింపు చేశారు. మరొక వైపు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒకటి ఏంటంటే ఎంఆర్ఓ పెట్టారు, మెయింటెనెన్స్ ఆపరేషన్ అండ్ రిపేర్స్. ఈ ఎంఆర్ఓ ఉండడం అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఏదైనా పంపించి కార్గో ఎంత అభివృద్ధిని తీసుకొస్తుందండి. తర్వాత 24 అవర్స్ ఫ్లైట్స్ అన్నీ వస్తాయి ప్రపంచ దేశాల నుంచి వచ్చేవన్నీ కూడా. కార్గో వల్ల ఎంత అభివృద్ధి జరుగుతుంది. ఏ ఫిషర్మెన్లు రేపొద్దున ఇక్కడ వ్యాపారం చేయొచ్చు. అన్నిటికన్నా మనకు ఉత్తరాంధ్రలో వెజిటబుల్స్ ఎక్కువగా పండించిన పరిస్థితుంది. ఈరోజు మేజి పెరిగింది, ఈరోజు ఏమోని ఆయిల్ నట్టు పెరిగింది, అలాగే గ్రౌండ్ నట్స్ పెరిగినాయి. అనేక రకాల వ్యాపారాలు చేసుకోవడానికి, వ్యాపారాలు ప్రోత్సహించడానికి ఎంతోమంది పెద్దలు వస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ అభివృద్ధి జరగాలని అనుకుంటున్నాం. విశాఖపట్నంతో పాటు విజయనగరం ట్విన్ సిటీలో అయిపోద్ది, సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా. అందుకని ఇది గేమ్ చేంజర్ అని అడుగుతున్నాం. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్ద దిక్సూచి అని అడుగుతున్నాం. రాష్ట్రంకు కూడా చాలా తలమానికం అని చెప్తున్నాం. గ్యారంటీగా ఇది అవసరం. ఈ దీనికోసమే ప్రజలు, తర్వాత ముఖ్యంగా నిరుద్యోగులు, యువత ఎదురు చూస్తున్న పరిస్థితికి కనిపిస్తుంది. ఓకే ప్రణవ్ గారు, అటు శ్రీకాకుళం, విజయనగరం, ఇటు విశాఖపట్నం ఈ ప్రాంతాల అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడుల పరంగా భోగాపురం ప్రాధాన్యంపై విఎంఆర్డీఏ అంచనాలు ఏంటి అసలు? రైట్ బాబ్జీ గారు, ఏపీ నుంచి వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులు ఇంకా ఎన్నాళ్ళు హైదరాబాద్పై ఆధారపడాలి? భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తున్నప్పుడు ఇన్వెస్టర్లు హైదరాబాద్ దిగి విశాఖకు రావాలా? ఇప్పుడు శర్మ గారు, మనకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో స్టే చేసి ఆ తర్వాత వాళ్ళు పని చూసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి ఇంతవరకు చూసాం మన వ్యాపారస్తులు, చాలా పారిశ్రామికవేత్తలు. నా ఆనందం ఏంటి అంటే ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత ఎంఎస్ఎంఈల కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. మా జిల్లా నుంచే ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఇక్కడ నాకు తెలిసి ఒక 70,000 నుంచి 1,00,000 మంది వరకు నిరుద్యోగులు ఒక విజయనగరం జిల్లాలోనే ఉన్నారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో ఐటీఐలు ఉన్నాయి, పాలిటెక్నికల్ ఉన్నాయి, అలాగే స్కిల్ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి కుర్రాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఎంఎస్ఎంఈలకు తయారు కావాలనుకోండి, గ్యారంటీగా అనేక రకాల పారిశ్రామికవేత్తలు వస్తారు, చిన్న చిన్న పరిశ్రమలు పెడతారు. ముందుగా నేను మాట్లాడి మీకు చెప్పాను, మా దగ్గర ఇక్కడ మేజ్ పెరిగింది, షుగర్ కేన్ ఉండింది, గతంలో గ్రౌండ్ నట్ ఉన్నది. అన్నిటికన్నా ఇప్పుడు జనపనార మిల్లులు గతంలో ఉండేవి. షుగర్ ఫ్యాక్టరీల స్థానంలో ఎంఎస్ఎంఈలు పెట్టగలిగితే పారిశ్రామికవేత్తలు వస్తే, కొత్త పరిశ్రమలు వస్తే. ఇప్పుడు కియాని తీసుకెళ్లారు కదా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో. కియా అనంతపురిలో ఎట్లా పెట్టారు, రాయలసీమలోని. మరి ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా అనేక పరిశ్రమలు. ఇప్పుడు దీనికి యాన్సిలరీస్ బోల్డ్ వస్తాయండి. విశాఖపట్నంలో ఒక గూగుల్ డేటా సెంటర్కి తీసుకున్నా, లేకపోతే ఆర్సెల్ మిట్టల్ కోసం తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు కొత్తగా మనం తీసుకుంటే రామ్దేవ్ బాబా కోసం చెప్పి ఒక 70 ఎకరాలు స్థలం కేటాయించడం జరిగింది. మేము దానికి కావాల్సినటువంటి పారిశ్రామికవేత్తలు వస్తారు కదా. ఇవి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి దొరుకుతుంది కదా. అలమండలో మామిడి తండ్రుంది, ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయగలిగే మామిడి తండ్రి తయారవుతుంది. అది విమానాశ్రయం ఇక్కడే ఉంటే రేపు గ్యారంటీగా కార్గోలో కొంతమంది యువ పారిశ్రామికవేత్తలు తయారవచ్చు కదా. ఎందుకు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బొబ్బులు గ్రోత్ సెంటర్లో అనేక కర్మాగారాలు తయారవుతారు. ఇప్పుడు మన జిందాల్ అల్యూమినియం కర్మాగారం కోసం సేకరించిన భూమిలో చిన్న ఎంఎస్ఎంఈలు పెట్టారు. వాళ్ళందరికీ పారిశ్రామికవేత్తలు ఆహ్వానించడానికి ఎయిర్పోర్టు గ్యారంటీగా సరిపోతుంది. శర్మ గారు, ఓకే ప్రణవ్ గారు వినిపిస్తుంది కదా. ప్రణవ్ గారు, అటు శ్రీకాకుళం, విజయనగరం, ఇటు విశాఖపట్నం ఈ ప్రాంతాల అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడుల పరంగా భోగాపురం ప్రాధాన్యంపై విఎంఆర్డీఏ అంచనాలు ఏంటి? ఈరోజు ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిన పరిస్థితి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఇదొక గేమ్ చేంజర్ అనుకోండి. ఏదైతే విఎంఆర్డీఏ పరిధి సంబంధించి దాదాపు 175 కోట్ల వ్యయంతో కూడా ఈ యొక్క అప్రోచ్ రోడ్స్ని మనం వేసుకోవడం జరిగింది. ఓకే, 15 రోడ్లు ఫస్ట్ ఐడెంటిఫై చేశాము ప్రయాణికులు ఈజీగా వెళ్ళే విధంగా. దాన్ని ఫస్ట్ ఫేజ్లో 7 రోడ్లు మేము తీసుకున్నాం దాదాపు 175 కోట్ల వ్యయంతో. 3 రోడ్లు 100% కంప్లీట్ చేసాం, మిగతా కూడా 90% కంప్లీట్ చేయడం కూడా జరిగింది. మేజర్ కనెక్టివిటీ మీద దృష్టి పెట్టడం కూడా జరిగింది. సో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం ద్వారా చుట్టుపక్కల విజయనగరం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, అరకు ప్రాంతంలో టూరిజం కానివ్వండి, అదేవిధంగా విశాఖపట్నం ఐటీ పరంగా కానివ్వండి, ఫార్మా పరంగా అనకాపల్లి ప్రదేశాల్లో కానివ్వండి అనేకమైన అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు అనేక మంది రావడం కూడా జరుగుతుంది. మేజర్గా అనకాపల్లి ప్రాంతం నుంచి
మనం ఒక సెమీ రింగ్ రోడ్, రాంబెల్లి సెమీ రింగ్ రోడ్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. దాదాపు గంట వ్యవధిలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేయండి. పెట్టుబడిదారులు అందరూ ఈరోజు ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి సో విఎంఆర్డీ అనేది ఈసారి కీలక పాత్ర పోషించింది. ఈ యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అప్రోచ్ రోడ్ సంబంధించి ఒక కీలక పాత్ర పోషించడం కూడా జరిగింది. దాదాపు గంట నుంచి 1:10 చేరుకునే విధంగా కూడా ఏదైతే ఈ యొక్క ట్రాఫిక్ రద్దీ సమస్య ఎక్కువైతే ఉందో దానిలో దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రోడ్స్ అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఒక 5 లాంచెస్ కూడా, ఎయిర్పోర్ట్ లాంచెస్ని కూడా ఐడెంటిఫై చేశాము. దాన్ని కూడా త్వరలో అందుబాటులో తీసుకురావడం కూడా జరుగుతుంది. సో విఎంఆర్డీ అనేది ప్రత్యేకంగా ఈరోజు మౌలిక సదుపాయాలు, అదేవిధంగా ఏ కనెక్టివిటీ మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టాము. అదే వీఆర్ కూడా వైజాగ్ ఎకనామిక్ రీజన్ సంబంధించి కూడా ఈరోజు డెవలప్మెంట్ దాని మీద అనేక సమీక్షలు చేస్తాం. త్వరలో అది కూడా అందుబాటులోకి వస్తుంది. మేజర్గా అయితే బే సిటీ అనేది తీసుకోవడం జరిగింది. దాదాపు 44 స్క్వేర్ కిలోమీటర్లు ఇటు కైలాసగిరి దగ్గర నుంచి అటు భీమిలి వరకు అయితే టూరిజం డెవలప్మెంట్, ఓ పక్క అడ్వెంచర్ స్పోర్ట్స్ కానివ్వండి, అదేవిధంగా స్పోర్ట్స్ కానివ్వండి, 5 స్టార్ హోటల్స్ కానివ్వండి, ఓ టూరిజం పరంగా కూడా డెవలప్ చేసే విధంగా కూడా ఒక బే సిటీని కూడా త్వరలో అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. సో ఏదే ఒక గేమ్ చేంజర్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం ఉత్తరాంధ్ర చిరకాల కళ, ప్రజల కళ ఆగస్టు 1వ తేదీన సాకారం అవుతుంది కాబట్టి అందరూ కూడా ఇది ఆనందంగా ఉండడం కూడా జరుగుతుంది. రైట్. ప్రణవ్ గారు, గతంలో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ భారీ ప్రాజెక్టులన్నీ పేరుని తన ఖాతాలో వేసుకోవాలని చూశారు. 5 ఏళ్ల వైకాపా జగన్ పాలనలో విశాఖ ఉత్తరాంధ్రకు ఏం చేశారు? 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో దాచుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ నేతలు చేసింది ఏమీ లేదు. కనీసం ఎక్కడ కూడా అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా కనీసం పెట్టుబడి కానివ్వండి ఎక్కడ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఆయన విలాసవంతమైన జీవితం గడపడం కోసం పచ్చని కొండటువంటి రుషికొండని కొట్టడం జరిగింది. సో ఆ రోజు ఏపీ టూరిజం భవనం ఉండేది. ఈరోజు టూరిజంగా చాలా డిమాండ్ ఉండే భవనం, అటువంటిది విలాసవంతమైన భవనం కోసం దాన్ని పగలగొట్టి ఈరోజు పూర్తిగా దాన్ని ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా కనీసం ఒక పెట్టుబడి ఇదే విశాఖపట్నం జిల్లా నుంచి ఐటీ శాఖ మంత్రులుగా అమర్నాథ్ గారు ఉండేవారు. కనీసం ఏనాడన్నా ఒక పెట్టుబడిని తీసుకొచ్చారా? కనీసం ఇక్కడ సిఐ సదస్సు ఆనాడు పెట్టి ఆ రోజు ఎవరంటే చేశారు ఒప్పందాలు? నూడిల్స్ కొట్లోళ్ళు, అదేవిధంగా బడ్డీ కొట్లోళ్ళతో వాళ్ళకి సూట్లు బూట్లు వేసుకుని వాళ్ళు తీసుకొని వచ్చి సిఐ సమిట్లో పెట్టడం జరిగింది. కనీసం ఒక్క పెట్టుబడి ఏనాడు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనీసం ఒక అభివృద్ధి చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. శనివారం ఆదివారం వస్తుందంటే ఏ విధంగా అయితే విద్వాంసాలు ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వెంటనే ఇళ్లలో కూలకొట్టాలు కానివ్వండి, అదేవిధంగా ఎవరు ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏమైనా ప్రశ్నిస్తే కనుక అక్రమ అరెస్టులు చేయడం కానివ్వండి, అనేక విద్వాంసాలు చేసేవారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ పార్టీకి మరో పేరు పెట్టారు ఆల్మోస్ట్ ప్రజలందరూ కూడా, జేసీపీ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ పార్టీ ఈరోజు. సో ప్రజలందరూ కూడా ఏదైతే ఒక దారుణం వాళ్ళ పాలనలో చూసారో ఇది భయపడే పరిస్థితి. ఈరోజు మేము గర్వంగా చెప్పగలం, ఇది అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చాం, పక్క ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు తీసుకొస్తున్నాం. అనేక మంది నిరుద్యోగులు గత 5 ఏళ్ల పాలనలో తీసుకుంటే నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా ఉండేది, ఈరోజు ఉద్యోగ ఆంధ్రప్రదేశ్గా మారుతుంది. సో అనేక విధాలు కూడా డెవలప్మెంట్ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఈరోజు చేయడం కూడా జరుగుతుంది. రైట్. బాబ్జీ గారు, 1-2 రోజుల్లో ఉత్తరాంధ్ర నట్టింట్లో శుభకార్యానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇవాళ జగన్ విశాఖలో అడుగు పెట్టడం మొదలు అంతా వివాదాలమయం. గతంలోనూ విశాఖలో సిఐ పెట్టుబడుల సదస్సు పెట్టగానే జల్లికట్టు తరహా ఉద్యమం అంటూ చలో విశాఖకు పిలుపునిచ్చారు. దీన్ని కక్ష అనుకోవాలా లేదా పిచ్చ అనుకోవాలా? ఇది రెండు ఆయనకున్నాయని ప్రజలు ఆల్రెడీ అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సరికొత్త సాంప్రదాయం ఉంది. ఎవరికి ఈ రాజకీయాల్లో అలా ఉండదు. ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే గతంలో అపారమైన అనుభవం ఉన్నవాళ్ళు కానీ ఎవరో కూడా ఏ స్థాయిలో క్రిటిసైజ్ చేయాలో ప్రభుత్వాన్ని అంతే స్థాయిలో విమర్శిస్తారు, గౌరవప్రదంగా ఉంటారు. కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పినా వింటారో లేకపోతే ఆయనకు పుట్టిన బుద్ధో లేకపోయినా చిన్నప్పటి నుంచి ఆయన తీరు ఇంతే అని ప్రజలు అనుకుంటున్న తీరులాగా
ఈ ఏదో ప్రారంభోత్సవాలకు ముందో లేకపోతే గందరగోళం సృష్టించడం. ఇప్పుడు ఏమైంది, సిరిరప్పలరాజు కుటుంబాన్ని ఇప్పుడు అర్జెంటుగా ఆయన వచ్చి పరామర్శించకపోతే జరిగే పరిణామాలు ఏమున్నాయి? దీనికి ఏమని జనాలు తోలుకొచ్చి సీఎం 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 అని అక్కడ జనం అరుస్తూ ఉండడం ఏంటి? ఈ రకమైనటువంటి పరిణామాలు అవసరమా? రేపు ఒక పండగ వాతావరణం, శుభ కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకొని చేస్తున్నాయి. ఏదో ప్రజల మధ్యకి వెళ్ళారు, ప్రజలను రేపు సమీకరించుకుంటున్నారు, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. చేతనైతే ఆయన గౌరవప్రదంగా ఓ మంచి మాట మాట్లాడుంటే బాగుండేది. లేదు అని అనుకుంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, సాల్వాలు ఏమైనా కప్పితే నాకే కప్పాలి తప్ప వాళ్ళకి వీళ్ళకి కప్పడం ఏంటని. అప్పుడే రాష్ట్రంలో ప్రజలంతా నవ్వుకున్నారు. పోనీ ఆ మాట ఈరోజు రిపీట్గా అన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా గుర్తింపు, గౌరవం ఉండుండేది. అది మానేసి ఆయన ఏదేదో మాట్లాడి అనవసరంగా గందరగోళం చేసుకొని ఆయన వెళ్ళిపోతుండో అన్నది ఇది రివాజుగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో మారిపోయింది. జనం నవ్వుకుంటున్నారు. ఇది కరెక్ట్ ప్రక్రియ కాదు, ఎవరు ఒప్పుకోరు. చిన్నపాటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక ఉత్సవం జరుగుతుంటే ఓడిపోయిన సర్పంచ్ ఎవరన్నా సరే గౌరవప్రదంగా ఇంట్లో ఉంటాడు. అంతే తప్ప అక్కడ లేనిపోయినటువంటి అరాచకాలు చేరి ప్రజలు ఒప్పుకోరు. ప్రజలు రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాల్లో కానీ ఎక్కడైనా సరే ఉందాగా ప్రవర్తించే వాళ్ళని చూసి గుర్తిస్తారు, గౌరవిస్తారు, అభిమానిస్తారు. అది మానేసి ఆయన ఏదో పిచ్చి పిచ్చిగా అనేక ప్రకటనలు చేసి మళ్ళా ఈరోజు గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మీరు వేశారు, ప్రజలంతా చూశారు, మా మనసులో ఉన్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో 3 అంశాలు వస్తున్నాయి. మళ్ళీ ఈరోజు కొత్తగా ఆయన మాట్లాడి ఇది నా వల్లే జరిగింది, నేనే చేశాను అని అంటే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అని చెప్పి జనం నవ్వుతున్నారనే విషయం ఆయనకు తెలియట్లేదు. ఇది పొరపాటు. ఆయన ఎంత మౌనంగా ఉంటే ఆయనకి అంత మంచిది, ఎంత ఆయన గుమ్మనంగా ఉంటే అంత గౌరవం. అది ఆయన మర్చిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలైతే మాత్రం అట్లా కాదు. ఈరోజు అభివృద్ధి కోరుకుంటున్నారు, రాష్ట్రంలో ఉపాధి కోరుకుంటున్నారు. రాష్ట్రంలో పొరపాటు జరిగితే ప్రజలు బేరీజు వేస్తున్నారు, గతానికి ఇప్పటికీ తేడా ఏంటని. ఇది ఎవరైనా కావచ్చు, అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఏమోని మేము అద్భుతాలు చేసామన్నంత మాత్రం జనం నమ్ముతారు అనుకోవడానికి వీల్లేదు. జనం స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉంటారు. ఏది జరుగుతుందో చూస్తున్నారు, ఏది జరగట్లేదో చూస్తున్నారు. ప్రభుత్వాలు ఎంత యాక్టివ్గా ప్రజల కోసం ఉంటున్నాయి కూడా చూస్తున్నారు. శర్మ గారు గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గావుకేకలు పెట్టినా ప్రజల ఆలోచన వేరేగా ఉంది. శర్మ రైట్. ప్రణవ్ గారు, వైసీపీ వైలెన్స్ కి హద్దు లేకుండా పోతుంది. జగన్ టూర్లో ఈ రోజు ఒక మహిళా ఎస్ఐని చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించి దాడికి దిగటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక మనిషి మరణానికి కారణమైన వ్యక్తిని పరామర్శించాలా, మరణించిన పేదవాడి కుటుంబాన్ని పరామర్శించాలా? జగన్ ఎవరి వైపు ఉన్నట్టు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తత్వం ఏంటంటే ప్రభుత్వ అధికారులు కానివ్వండి, స్వయంగా పార్టీ కార్యకర్తలు స్వయంగా ఆయన కార్ టైర్ కింద మరణిస్తేనే కనీసం పక్కన తీసి పడేశారు. కానీ ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన అందరితో, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు అందరితో కూడా జూమ్ కాల్ చేసి మాట్లాడతాడు. అటువంటి కుటుంబాన్ని కూడా కనీసం ఆయన ఏనాడు కూడా పరామర్శించలే. ఏదైతే ఈ యొక్క రోడ్డు ప్రమాదానికి కారణం సిరిరప్పలరాజు గారు, అదేవిధంగా వాళ్ళ తనయుడు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళ కారణం అక్కడే దానయ్య ఉన్నాడు కదా, దానయ్య నేను పరామర్శించాలి కదా. ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ అక్కడ స్థానిక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అందరూ కూడా వెళ్ళి 10 లక్షల రూపాయలు దానయ్య కుటుంబానికి మానవతా దృక్పథంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి తత్వం ఏంటంటే బల ప్రదర్శన చేస్తాడు. ఈరోజు చావుకి వెళ్ళినా బల ప్రదర్శన చేస్తాడు, శుభకార్యానికి వెళ్ళినా బల ప్రదర్శన చేస్తాడు, జైలు దగ్గరికి వెళ్ళినా కూడా బల ప్రదర్శన చేస్తాడు. ఈరోజు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఈ గతంలో విశాఖపట్నంలో ఏదైతే బోటు ప్రమాదం జరిగిందో ఆనాడు కూడా వచ్చి మృత్యు పడిన వాళ్ళు పెద్దలందరూ ఎవరైతే ఉన్నారో కుటుంబ పెద్ద పోయడానికి బాధపడుతుంటే అక్కడ కూడా వచ్చి బల ప్రదర్శన చేయడం జరిగింది. ప్రజలు చీకొట్టారు. అదేవిధంగా ఈరోజు అక్కడికి వెళ్ళారు. ఈరోజు మహిళా అధికారి ఏంటంటే ఈరోజు మహిళలు అంటే గౌరవం ఇవ్వాల్సింది పోయి అధికారి మీద అత్యంత దారుణంగా ఈరోజు తల్లికి చెల్లికి విలువ పశువు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వాడు ఈరోజు అధికారులకు ఏమిస్తాడు? వాళ్ళ పార్టీ నాయకులు ఏమిస్తారు? అత్యంత దారుణంగా ఈరోజు చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే మహిళలందరూ కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలోని ఇటువంటి అధికారం మీద ఈ విధంగా జరగడం కూడా చాలా బాధాకరం. రైట్. ధన్యవాదాలు బాబ్జీ గారు, అలాగే ప్రణవ్ గోపాల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.